అధ్యక్ష, మా హక్కులకు భంగం కలుగుతూ ఉన్నాయి. మీరు మాకు కనిపించట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దుర్మార్గంగా వీళ్ళంతా కూడా మా ముందు నిల్చుంటున్నారు. వాళ్ళ బెంచీల దగ్గర ఉన్నట్లా మీరు నేను కోరేది ఒకటే అధ్యక్ష, వీళ్ళ ప్రవర్తన అరాచకవాదులుగా ఉంది. అరాచక ఆటవికవాదులుగా ఉన్నారు. ఆటవిక సాంప్రదాయాన్ని పాటిస్తా ఉన్నారు. నాయకుడు బాల దొంగ గజ దొంగగా బాగ్దాద్ గజ దొంగగా మారాడు. ప్రశ్నపత్ర దొంగ వేల కోట్ల రూపాయల దోపిడీకి గురైపోయాడు. ఇలాంటి నేతలు ఇది ఎలా ఉందంటే తిమిరి ఇసుమను తైలంబు తీయవచ్చు, చోరి మూర్ఖుని మనసు రంజింపజేయలేవు. ఈ జగన్మోహన్ రెడ్డి మనసు రంజింపజేయలేవు అధ్యక్ష. ఇలాంటి మూర్ఖపు నేతలు మన గ్రహణం. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి. పేపర్లు విసుతున్న వాళ్ళని, మా హక్కులకు అరుస్తున్న వాళ్ళని చర్యలు తీసుకోండి. కొంతమందినైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు కోరుతా ఉన్నాం. దుర్మార్గ విధానం, చట్టసభలు గౌరవించలేని ఇలాంటి మూర్ఖపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఒకటే చెబుతున్నాను అధ్యక్ష, ఏమీ లేక ఆడలేని మధ్యలో ఓడనట్టుగా ఈ నాయకులు చేసే విధానం ఆన్సర్ వినలేరు, సమాధానం భరించలేరు. వీళ్ళకి సరైన గుణపాఠం చెబుతారు ప్రజలు. మేము చెబుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఈ విధానం తప్పు. నీ యొక్క మూర్ఖపు విధానం వల్ల, నీ యొక్క ఆటవిక విధానం వల్ల నీవు సర్వభ్రష్టం పట్టబోతున్నావు. నీకు చెప్పకూడదు తప్పదు, జైలు శిక్ష తప్పదు. వీళ్ళందరికీ కూడా రోజున చెట్టుకొగరై పుట్టకొగరై చల్లా చెదరవుతారు. దయచేసి నీ అదుపులో